కోరిక మల్లుడు ఇంటికి చేటు కొమ్మల వైద్య కొట్టాను చేటు అన్నట్టు మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఎవరు చేటు అరుచుకుందామో ఇక వారి లోపలికి. ఇక మరి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మీకు ఏం తకిలీఫ్ అవుతుంది అన్న? మన దగ్గర ఇక్కడ 117 బ్లాక్స్ ఉన్నాయి అన్న. ఇది కట్టి మనకి 4 సంవత్సరాల పైన అయిపోతుంది. పైన చెత్త ఏదైతే ఉందో దాని లోపలికి రెయిన్ వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న స్లాబ్ ఉంది కదా దాని లోపల సిమెంట్ వెళ్ళిపోయి దాని లోపల వాటర్ వెళ్ళిపోయి అయ్యో తర్వాత మట్టి అంతా బయటికి వెళ్ళిపోయి రాడ్స్ అనేది జంగు తినిపోతున్నాయి. ఇప్పుడు ఆ పైన చెత్త కూడా ఎప్పుడు పడిపోతాయేమో అంత ప్రాబ్లం లో ఉంది. కిరాయి కన్నా ఉంటే బెటర్ ఉండండి. మాకు ఇక్కడ వచ్చి చాలా మాకు ప్రాబ్లం అవుతుంది. ఏమైనా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అసలు అందుబాటులో ఒక అంబులెన్స్ లేదు తెలుసా, ఒక హాస్పిటల్ లేదు, ఇక్కడ ఒక స్కూల్ లేదు తెలుసా, ఒక మశానం లేదు. చచ్చిపోతే గబ్బు పడుతుంది ఇంట్లో. పైప్ లైన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్. అది లోపల కూడా చాలా ఏమైతుందంటే తినేసినాయి లోపల. అవి కూడా ఎప్పుడు పగిలిపోతే తెలియదు. ఈ సమస్య వచ్చినప్పుడు మేమే గుంతలు దువ్వుకోవాలి, మేమే తీసుకోవాలి, ఆ సమస్యని మేమే పరిష్కరించుకోవాలి. అలాంటి టైంలో మాకు 4-5 రోజులు వాటర్ రావు, నీళ్లు రావు. ఎందుకంటే పైప్ లైన్ అనేది పగిలిపోయినప్పుడు అది చేపియాలి, మరమ్మతు చేపించినప్పుడు 4-5 రోజులు నీళ్ళు రావు. ఆ విధంగా మేము ఏదో మా దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో చేపించుకుంటున్నాము. ఈ విధంగా పెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ ఈ గుంతలను కూడా పూడుస్తలేదు సార్. కేసీఆర్ ఇల్లు కట్టించినవి మాత్రం మంచిగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే సఫర్ అయింది ఏంటంటే అప్పుడు వేసిన డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది ఒకటి వాటర్ ప్రాబ్లమ్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ ప్రతి అపార్ట్మెంట్లో నీళ్ళు మాత్రము లీకేజ్ అయ్యి ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి ఇట్లా లీకేజ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీకు తీరొక సమస్య ఉందని మీరు చెప్పుకుంటారు, మరి వచ్చిన అధికారులు ఏమంటారు? ఇలా ఇట్లా ఇంట్లో ఉండకుంటే సీల్ వేస్తాము, అది చేస్తాము, మళ్ళీ ఏరియాలకు ఇస్తామని చెప్తారు. పట్టాలు బెదిరిస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారు పట్టాలు, వాళ్ళకి గుంజుకొని పట్టాలు పిచ్చేస్తారు. ఇగో గిదా నెలకు వస్తారు, చెకిన్ వస్తున్నాం అంటారు. మళ్ళీ వస్తలేరు. ఒకసారి వస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు, 5-6 ఇల్లు చేస్తారు, మళ్ళీ సీల్ వేసి వెళ్ళిపోతారు. పాపం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో సీతమ్మ శరం ఉందట. జనాలకు లోబడిపోతా వాళ్ళ బాధ ఏందో చూపిస్తా మీకు, చూడు. పైపులు లీక్ అవుతున్నాయి, అధికారులు పట్టించుకుంటలేరు. తాత ఏం చేయాలి? నా బతుకు ఇట్లుంది, నా భర్త లేడు, 2 ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి? లిఫ్ట్ కూడా ఖరాబ్ అయిపోయింది, చాతనైతలేదు. నీళ్ళు కూడా ఎత్తుకొచ్చుకోవాలంటే చాతనైతలేదు. ఏం చేయాలి తాత? నా బతుకు ఇట్లుంది. పాపం చూస్తుర్రా మా మనోరాలు ఎట్లేస్తుందో చూస్తుర్రా. ఇటువంటి పేద తల్లుల గోస అధికారులకు ఎందుకు పడతలేదు? బాధపడకు మనవరాలా, తప్పకుండా మా బిగ్ టీవీ మీ బాధను మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోతుంది. మీకు న్యాయం జరిగేదాకా మా బిగ్ టీవీ పోరాటం చేస్తుంది. అత్తర బుత్తర పని ఇది గాయి గత్తర పని, అత్తర బుత్తర పని ఇది గాయి గత్తర పని. ఓరి కాంట్రాక్టరు నీ కండల్లా కాకులు ఒడవగారా, నువ్వు చెయ్యబట్టి ఈ జనాలు సస్తుర్రుగారా. వీళ్ళ శాపాలు తలిగి వీడికి లేకుండా పోతావురా నువ్వు కాంట్రాక్టరు. ఎటెట్టుంది పీడా? డబుల్ బెడ్రూమ్ సకదనవు. డబుల్ బెడ్రూమ్ కనబడుతుంది కదా, ఇది మొత్తం లీకేజ్ అవుతుంది. ఇండ్లలో కూడా ఉండలేని పరిస్థితి. ఇండ్లలో కూడా నీళ్ళు వస్తున్నాయి, బియ్యము పప్పు అంతా నానుతుంది. రాత్రిపూట పండుకోవాలంటే భయంగా ఉంది. 24 hours నీళ్ళు కారుతూనే ఉన్నాయి. లీకేజ్ వారానికి ఒకసారి డ్రైనేజీలు బొంగుతున్నాయి, లిఫ్ట్లు ఆగిపోతున్నాయి. ప్రతిసారి మేము రిపేర్ చేయించుకోవాలి లిఫ్ట్లు, కానీ ప్రతి విషయం మేము పని చేసాం, మేము డబ్బులు పెట్టి చేయించుకోవాలి. కొల్లూరు డబల్ బెడ్రూముల కొల్లపురం చెప్పుతా, కంట నీరు తీసే సామాన్యుల కష్టమేందో చెప్పుతా, వాళ్ళ గోసలేందో చెప్పుతా.